విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అనేకమైనటువంటి కాలేజీల దగ్గర మీరు డబ్బులు వసూలు చేసినటువంటి మాట వాస్తవా కాదా అని అడుగుతా ఉన్నాం. చివరిగా హుదూద్ సైక్లోన్లో ఎక్కువగా నష్టపోయినటువంటి భీమిలి నియోజకవర్గంలో మీరు ఎన్నిసార్లు పర్యటన చేశారు? ఎంతమందిని పరామర్శించారు? ఎన్నిసార్లు మీరు భీమిలి మీ నియోజకవర్గంకి వెళ్ళారు? బయట పెట్టాల్సింది కోరుతా ఉన్నాం. నాకు తెలిసి హుదూద్ సైక్లోన్లో మేము జగన్మోహన్ రెడ్డి గారితో పర్యటన చేసినప్పుడు ఆ రోజు వరకు ఒక్కసారి కూడా మంత్రి గారు సొంత నియోజకవర్గం అనేటువంటి భీమిలిలో ఒక్కరోజు కూడా పర్యటించినటువంటి పాపాన్ని పోలేదు. దీని మీద సమాధానం చెప్పాల్సిందిగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక మంత్రి గారు ఉన్నారు, ఆయనకి జెండా ఎగరవేయడం తప్ప ఇంకొక ఎజెండా లేదు. ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు. ఈ ప్రభుత్వానికి ఈ ప్రజల మీద ప్రేమే కరువై ఈ ప్రజల్ని మోసం చేయాలి, నమ్మి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని మోసం చేయాలనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. నాకు తెలిసి 66 సంవత్సరాలు ఒక వృద్ధ నాయకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే ఆయన మనస్తత్వం మారుతుంది అనుకోవడం ఈ రాష్ట్ర ప్రజల తప్పు. ఆయన మీద వాళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మి, ఆయన చెప్పినటువంటి హామీలు నమ్మలేం అనుమానంతో ఆశపడి ఆయనకు ఓట్లేశారు. దాన్ని ఆ ప్రజల తాలూకా నమ్మకాన్ని మీరు వంచారు. తప్పకుండా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ 6 నెలల పాలనలో